అందరికీ కూడా. నిజంగా ఇదేదో బీసీ సంక్షేమ సంఘం నుండే ఈరోజు చేయాలి అని కాకుండా, ఎందుకంటే బీసీ పోరాటం ఎప్పటి నుండో జరుగుతుంది. అందరికీ కూడా తెలుసు బీసీ రిజర్వేషన్ కోసం ఎంత పోరాడుతున్నామో, అందులో మహిళలు కూడా పోరాడుతున్నాము. కానీ పార్టీలకు కానీ దేనికి కూడా సంబంధం లేని ప్రోగ్రామ్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరూ కూడా మనం గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులే, అవునా కాదా? ఒప్పుకుంటారా? ఎందుకంటే మన బీసీ ఈ రోజు ముఖ్యంగా కూడా మన ముందున్న మహిళలందరూ కూడా మన బీసీ ప్రోగ్రాంలకి ఎంతో, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క శక్తి ఎంత మందికి సమానం చెప్పండి? ఒక్కొక్కరు కనీసం ఒక 1000 మందికి సమానం అన్నాం. ఇక్కడ ఆర్పీలు చాలా మంది వచ్చారు. ఒక్కొక్క డివిజన్ నుండి కనీసం ఒక్కొక్కరికి 1000-2000 మంది మహిళలు ఉన్నారు. మన మహిళా శక్తి యొక్క సత్తా చాటడం కోసమనే ఈ రోజు మన వరంగల్లో ఏ కార్యక్రమం జరిగినా పునాది వరంగల్ నుండే మొదలవుతుంది. కళాకారులకి కానీ ప్రతి ఉత్సవాలకి కూడా. అందుకని ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి నా సంకల్పంతో ఈ రోజు అన్నని ఇక్కడి వరకు నాకు రావడం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు మనుమంజరి అక్కడికి కూడా ఎప్పుడు హైదరాబాద్ లోనే ప్రోగ్రామ్ చేసుకుంటాం కదా, ఈసారి మాకు వరంగల్ అవకాశం ఇవ్వండి అనగానే అక్క కూడా ఒప్పుకున్నారు. అందరూ మన కోసం గట్టిగా చెప్పండి, సరిపోవు. చప్పట్ల వర్షం, చప్పట్ల సునామీ.